బయట తీస్తారా ఇక్కడ బయట క్యాంటీన్లో పెట్టేస్తే అందరికీ తెలుస్తుంది మన ఫ్రీ అనగా బ్లాక్ ని సాధించాం 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 పోరాటాలు వృధా కావు పోరాటాలు 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 ఓసీ2 డిసైడ్ బ్లాక్ ని డిసైడ్ బ్లాక్ ని పోరాటాలు 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత A2C 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 కార్మికుల ఐక్యత సాధించాం 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత A2C సాధించాం సాధించాం ఓసీ2 డిసైడ్ బ్లాక్ ని సాధించాం 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 ఓసీ2 డిసైడ్ బ్లాక్ ని సాధించాం బ్లాక్ ని సాధించాం 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 పోరాటాలు వృధా కావు పోరాటాలు 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 ఓసీ2 డిసైడ్ బ్లాక్ ని మనుగోడు బ్రాంచ్ సెక్రటరీ రామ్ గోపాల్ గా మాట్లాడుతా ఉన్నాం. ఇలా చాలా సంతోషకరమైన రోజు. సింగరేణి మనుగూరులో భవిష్యత్తు లేదు అన్న కాని నుండి ఏఐటీసీగా మేము పోరాటం స్టార్ట్ చేశాం. ఆనాటి నుంచి కూడా ఈ ఓసీ2 డిసైడ్ బ్లాక్ ఏదైతే ఉందో అది సింగరేణికి దక్కాలనే ఏకైక నినాదంతో మేము అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది రాదు, ఇది జనుకోకపోతుంది, ఇది ప్రైవేట్ వాళ్ళకు పోతుంది అని కూడా ప్రచారాలు చేశారు. మేనేజ్మెంట్ కూడా ఇది మీకు దక్కే అవకాశం లేదని కూడా పెద్దలు చాలా మంది మనుగోలు అసలు భవిష్యత్తు లేదని అంటే దాన్ని ఇంకా గోడకు బంతి కొడితే ఏదైతే రివర్స్ వస్తుందో మా పోరాటాన్ని కూడా ఆ బోర్డుకు రివర్స్ గానే పంపించాం. దాని ఫలితమే ఇవాళ ఈ బ్లాక్ మనకు దక్కుతుంది అనేది కూడా సగౌరవంగా సంతోషాన్ని చెప్తా ఉన్నాం. ఇది ఇవాళ మనుగోడు ప్రజలు, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు, ఈవెన్ జర్నలిస్టులు, ప్రతి ఒక్క వ్యక్తి సింగరేణి మనుగోడు ఏరియా సింగరేణులు పండుగ చేసుకునే రోజు ఒక విధంగా. ఇవాళ 31 దాకానే ఉంది మనకు. అక్కడి నుంచి మనకు 20 సంవత్సరాల లైఫ్ వచ్చింది. అంటే 2056 వరకు మనకి ఇక్కడ సింగరేణి ఉంటుంది. మనుగోడు భవిష్యత్తు ఇంకా ఇప్పుడు ఉన్నదాన్ని కూడా డబల్ గా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఇది మనకు సంతోషకరమైన విషయం. మేము దీని విషయంలో ప్రతి ఒక్కరికి మా పోరాటం ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తా ఉన్నాం. మరొక్కసారి మన నిజాయితీగా పోరాటాలు చేస్తే దానికి ఇంకా పోదనేది కూడా ఇవాళ మనం ఈ పోరాటాలు రుజువు చేశాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మనం తెలంగాణ వచ్చిన కాడి నుంచి ఒక్క బ్లాక్ కూడా సింగరేణికి రాలేదు. MMRDRB పెట్టారు, ఒక్క కొయ్యగూడెం బ్లాక్ పోయింది, మనకు రాలే. సత్తుపల్లి 3 పోయింది, రాలేదు. మొన్న తాడి చెల్లట్టు కొద్దిగా మనకు ఎలాంటి చేశారు. కానీ ఓసీ2 జెన్కో మొన్న డిప్యూటీ మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా జెన్కో వాళ్ళు మొత్తం ఓసీ2లో దిగితే మా ఒక భయ ఆందోళన అందరికి. ప్లే కార్డ్స్ పెట్టాము మేము, జెండాలు పెట్టాము మేము, నిరాహార దీక్ష భజాలు చేశాం 2 రోజులు. ఆ ఫలితం రోడ్డు రాస్తారోకలు చేశాం. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మా పిలుపుకు ముందుకొచ్చి దాన్ని బంద్ చేశాయి. ఇవాళ విద్యా సంస్థలు కూడా పిలుపుకు ముందుకొచ్చి బంద్ చేశాయి. కాబట్టి ఇది అందరి విజయం. ఇది సమిష్టి కృషి వల్లనే ఇవాళ ఇది సాధ్యమైందని కూడా మేము చెప్తా ఉన్నాం. మా సంట నాయకత్వం కూడా అనేక సార్లు పోరాటం చేసి ఈవెన్ మా సాంశీరావు గారు ఎమ్మెల్యే గారు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాజెక్ట్ మనకు సింగరేణికి దక్కాలా, దీనివల్ల ఇది లాభాలు వచ్చేది. గుండెకాయ సింగరేణికి గ్రేడ్ కోడ్ ఉంది, ఇది మనం తీస్తేనే వస్తుంది చాలా వాళ్ళకి చెప్పడం జరిగింది. మనం తీస్తే 115 మిలియన్ల బొగ్గు వస్తుంది. అదే వేరే వాళ్ళు జెన్కో కావచ్చు ఇంకో ప్రైవేట్ తీస్తే కేవలం 30 మిలియన్లు బొగ్గు వస్తుంది. అంత డీప్ గా కూడా మేము స్టడీ చేసి దీన్ని ఎక్స్పోజ్ చేశాం, పోరాటం చేశాం. దీనికి అవసరమైతే ఎవరికి రానియమని కూడా మా శబ్దం చేశాము. ఇవన్నిటికీ ఆలోచించే ప్రభుత్వం అలా సింగరేణి యజమాన్యం కూడా ఇది అలా దక్కించుకున్నది. ఇది అందరూ మనుగోడు పట్టణ ప్రజలు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలు సింగరేణి సంతోషపడాల్సిన విషయం. ఇది ఏఐటీసీ పోరాట ఫలితమే. చాలా యూనియన్లు వాళ్ళు ముందుకు రాలేదు, కొన్ని వచ్చినాయి 1 రోజు.
వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియవలసిన కొంతమంది పేపర్ న్యూస్ చేయడానికి కూడా వెనకాడారు. ఇవాళ రాగానే అందరు మాత్రం పెడతారు, ఫ్లెక్సీలు పెడతారు, ఇంకోటి పెడతారు, వాట్సాప్ పెడతారు. కానీ వాస్తవం ఏది, ఎప్పుడు కానీ ఏఐటీసీ నిజాయితీగా పోరాటం చేస్తున్న దానికి మరొకసారి రుజువైందని ఈ ఓసీ2 బ్లాక్ రావడం మన మనుగురు ప్రజలకు, సింగరేణి కార్మికులకు, ఈవెన్ సింగరేణి సంస్థకు కూడా లాభదాయకం. కాబట్టి ఇది పండుగ చేసుకునే రోజని రేపటికెళ్ళి మా ప్రతి మైలు మీద మా కార్యకర్తలు ఈవెన్ మేనేజ్మెంట్ ఇది పండుగగా సెలబ్రేట్ చేయాలని కూడా సభాముఖంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.